ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, వినాయక చవితి శుభ సందర్భంలో వినాయకునికి సంబంధించినటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రాభవాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు మనం ఒక చక్కటి శ్లోకం, దాని పరమార్థం తెలుసుకుందాం. అందరూ ఎప్పుడు వినేదేనండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః ద్వాదశైతాని నామాని యః పఠే శృణుయాదపి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ద్వాదశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. భగవద్భక్తులారా, దేవతలందరూ కూడాట విఘ్నేశ్వరుని సుముఖుడు అని పిలుస్తారట. మహర్షులందరూ కూడా ఏకదంతుడు అని కీర్తిస్తారు. కిన్నెర గంధర్వులు కపిలుడు అని ఆరాధిస్తారు. సిద్ధులు యోగులు గజకర్ణుడు అని కొలుస్తారు. మానవులందరూ లంబోదరుడు అని పూజిస్తారు. పక్షిజాతులన్నీ కూడా వికటుడు అని ప్రార్థిస్తాయి. వృక్ష పర్వతాలన్నీ విఘ్ననాశుడు అని కీర్తిస్తాయి. విషజాతులన్నీ కూడా స్వామిని ధూమ్రకేతువు అని స్తుతిస్తాయి. జలాశయములన్నీ గణాధ్యక్షుడు అని కీర్తిస్తాయి. క్రిమికీటకాదులన్నీ కూడా విఘ్నేశ్వరుణ్ణి ఫాలచంద్రుడు అని పూజిస్తాయి. గరుడాది పక్షులు స్వామిని గణాధిపుడు అని కీర్తిస్తాయి. సమస్త జీవరాశి స్వామిని గజాననుడు అని ఆరాధిస్తాయి. అందుకనే సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్ననాశుడు, గణాధిపుడు, ధూమ్రకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు అనే ఈ ద్వాదశ నామాలను ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పఠించినా విన్నా కూడా అట్టివారికి సర్వకార్యసిద్ధి జరుగుతుందని గురువులు చెప్తారు. విద్యారంభంలో, కార్యారంభంలో, ప్రయాణ కాలంలో, సంగ్రామ సమయాల్లో, ఆపత్ సమయాల్లో ఈ ద్వాదశ నామ స్తోత్రాలను స్మరిస్తే సమస్త విఘ్నాలు తొలగిపోయి ఆ గణాధ్యక్షుని యొక్క దివ్య కృప లభిస్తుందిట. భగవద్భక్తులారా, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. శుక్లాంబరధరం విష్ణుం, స్వామిని చూడండి, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. విష్ణువే విఘ్న వినాయకుడు, విఘ్న వినాయకుడే విష్ణువు. భగవద్భక్తులారా, స్వామిని ఆరాధిద్దాం, కొలుద్దాం. పరమాత్మ యొక్క దివ్య పాదపద్మాలు చేరుకునేటువంటి ఈ దివ్యమైనటువంటి సత్సంగమనేటువంటి మార్గాన్ని పయనిస్తూ భగవత్ కృపను పొందుదాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతదాకా ఓం గం గణపతయే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.